మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఒకసారి మనం మన కొలిక్ వెంకట్ కూడా ఉన్నాడు, ఒంగోలుకి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ వెంకట్. సో గతంలో కూడా ఈ కేసు సంబంధించిన విచారణ గుంటూరులో జరిగింది. అప్పట్లో ఎస్పీగా దామోదర్ అక్కడ ఉన్న సందర్భంలో కూడా అప్పుడు మనం చూసాం ఏదైతే ఈ కేసులో A5గా ఉన్నటువంటి ప్రభావతి కావచ్చు, విజయపాల్, అలానే తులసిబాబు సంబంధించినటువంటి వారు కూడా. సో అప్పట్లో ఈ కేసు సంబంధించిన విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలు ఏంటి, అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు వెంకట్? రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గత ఏడాది జూలై 11న కేసు నమోదైన తర్వాత ఆ కేసుని దర్యాప్తు అధికారిగా ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న దామోదర్కి ప్రభుత్వం అప్పగించింది. ఆ తర్వాత ఏదైతే కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్పీగా ఉన్న దామోదర్ ఆయన నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఆయన విచారించిన వారిలో రిటైర్డ్ సిఐడి ఏఎస్పీ విజయపాల్ ఉన్నారు. ఆయన్ని విచారణకు పిలిచిన తర్వాత ఆయన పలుమార్లు విచారించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. కేసులో ఆయన సహకరించలేదంటూ కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితుంది. అదేవిధంగా అప్పట్లో ఏదైతే రఘురామకృష్ణరాజుని సిఐడి కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేసినప్పటికీ కూడా ఆయన ఒంటి మీద గాయాలు లేవంటూ కూడా మెడికల్ రిపోర్ట్ని తారుమారు చేసిన ఏదైతే అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతిని కూడా పలుమార్లు ఎస్పీ విచారించారు. అయితే ఎస్పీ విచారించిన సమయంలో ఆయన విచారణకి ముందుగానే నోటీసులు జారీ చేసినా కానీ ఆమె విచారణకు తప్పుకోవాలని కొంత ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకు కూడా ఆమె వెళ్ళిన పరిస్థితి. అయితే ఆమెకు అరెస్ట్ నుంచి ఊరట లభించింది కానీ కేసు విచారణకు హాజరు కావాలని చెప్పని ఇటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె నోటీసులు అందుకున్న తర్వాత ఇటు విచారణకైతే పలుమార్లు హాజరయ్యింది కానీ ఆమెను మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతోటి అరెస్ట్ మాత్రం చేయలేదు. అయితే ఏదైతే రఘురామకృష్ణరాజుని సిఐడి కార్యాలయంలో నిర్బంధించిన తర్వాత చిత్రహింసలు గురి చేసిన వాళ్ళలో ప్రధానంగా ప్రైవేటు వ్యక్తి తులసిబాబు ఉన్నాడని చెప్పని ఇటు రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. తన గుండెల మీద 115 కేజీల బరువున్న వ్యక్తి కూర్చొని తనను టార్చర్ చేశారు, తనను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ టార్చర్ అంతా చేశారని చెప్పని కూడా ఆయన అప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తులసిబాబు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి తులసిబాబు ఉన్నాడో తులసిబాబును కూడా విచారణకి రావాలని చెప్పని ఏడాది జనవరి 3న ఎస్పీ నోటీసులు జారీ చేసినా కానీ ఆయన జనవరి 8న విచారణకు హాజరయ్యారు. అదే రోజు ఏదైతే గుడివాడ నుంచి తన వెంట ఉన్న అనుచరులను వేసుకొని దాదాపు 200 మందితోటి ర్యాలీగా ఆయన ఒంగోలుకు వచ్చిన పరిస్థితి. గుడివాడ నుంచి కూడా ఈ మొత్తం కూడా ఏదైతే విచారణకు వచ్చే తులసిబాబు పెద్ద ఎత్తున హంగామాతో రావటాన్ని కూడా పోలీసులు అప్పట్లోనే సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు ఎస్పీ ఆఫీసులోకి వెళ్తే తులసిబాబుని బయటికి రావాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఎస్పీ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యం కనిపించింది. దీంతో మొత్తాన్ని కూడా మొత్తం పరిణామాన్ని కూడా అప్పట్లో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అదే రోజు తులసిబాబును కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే ఎస్పీ కార్యాలయం ముందు హడావిడి చేసిన ఆయన వెంట వచ్చిన 40 మంది మీద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఏదైతే రఘురామకృష్ణరాజు మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి డిఐజీగా పనిచేసిన సునీల్ కుమార్ ప్రస్తుతం ఆయన ఛత్తీస్గఢ్లో డిఐజీగా పనిచేస్తున్న ఆయనకి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా కానీ ఆయన ఛత్తీస్గఢ్ హైకోర్టుని ఆశ్రయించి ఇటు విచారణకు హాజరు కాకుండా ఆయన ప్రస్తుతం అయితే ఊరట పొందుతున్నారు. దాదాపు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి కూడా 4 నెలల పాటు ప్రకాశం జిల్లాలో రఘురామకృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన విచారణ అయితే ఎస్పీ దామోదర్ జరిపారు. ప్రస్తుతం ఆయన విజయనగరం ఎస్పీకి బదిలైన తర్వాత కూడా కేసు దర్యాప్తు అధికారిగా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కూడా పివి సునీల్ని విచారణకి పిలిచారు శ్రీహరి గారు. రైట్ వెంకట్, మీరు అన్నట్లుగా దాదాపు అంటే నగరంపాలెం పిఎస్లో నమోదైనటువంటి కేసు ఇది. సో ఈ కేసు సంబంధించి 4 నెలల పైగా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ అప్పట్లో విచారణ చేశారు. దాంట్లో కంటిన్యూషన్లో భాగంగానే ప్రస్తుతం ఈ విచారణ కూడా కొనసాగుతోంది. A1, A2 వీళ్ళకి సంబంధించిన విచారణ కూడా ఎందుకు చేయట్లేదని చెప్పి గతంలో రఘురామకృష్ణరాజు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఒక పార్లమెంట్ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీస్ విభాగం అదుపులోకి తీసుకోవడం, ఆయన్ను కస్టోడియల్ టార్చర్కు గురి చేయడం, ఆయనకు సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన కోర్టు ముందు విన్నవించుకోవడం, ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఇదొక సంచలనంగా మారింది అప్పట్లో. సో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే రఘురామకృష్ణరాజు అక్కడ ఢిల్లీలో కావచ్చు, మిగిలినటువంటి తన కొలీగ్స్తో కానీ తనకు పరిచయం ఉన్నటువంటి పెద్దలతో
అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, చాలామంది దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు సంబంధించిన విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు చాలా సీరియస్గానే తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన తను అనుభవించినటువంటి బాధను లేక తనకు ఎదురైనటువంటి పరిణామాలకు సంబంధించిన విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధిగా తనకే ఇలాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో కూడా ఏంటి పర్యవసానం అనేటువంటి అంశం పైన ఆయన గత కొంతకాలంగా దీని విషయం పైన ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ప్రస్తుతం విచారణ పివి సునీల్ వరకు వచ్చింది. ఇక ఈ కేసు సంబంధించిన విషయంలో A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ఆయన చీఫ్గా ఉన్నారు ఇంటెలిజెన్స్కి సంబంధించి. అట్లనే A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి వీరు కూడా ఉన్నారు. ఏంటి నెక్స్ట్ ఏం జరగచ్చు? ఇప్పుడు సునీల్ వరకు వచ్చింది విచారణ, నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది? ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశాలు